వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరపగా భారత సైన్యం ధీటుగా వదిలించింది. భారత త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను, తాజా పరిస్థితులపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చూద్దాం. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ ఆంక్షలకు ప్రతిచర్యగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందా? యుద్ధం వస్తే ప్రపంచ దేశాలు ఎటువైపు? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్, భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఎల్ఓసి దగ్గర అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కూడా పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ధీటుగా భారత్ కూడా జవాబిచ్చింది. ఎలా చూడాలి ప్రస్తుత పరిణామాలు? వెంకటరెడ్డి గారు, రైట్. మొత్తానికైతే పహల్గామ్ దాడి తర్వాత అయితే పాకిస్తాన్ పాక్ మధ్య అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ కొన్ని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సింధు జల ఒప్పందాన్ని అలాగే అమలు చేస్తుంది. అలాగే పాక్ వీసాలు రద్దు చేసింది. అలాగే ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ సిబ్బందిని కూడా సంఖ్యను కూడా కుదించడం జరిగింది. వాగా సరిహద్దును కూడా మూసివేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ ఒక రకమైన బెదిరింపు ధోరణికి అయితే పాల్పడుతున్నట్టుగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మరి పీఓకే విషయంలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయాలు కూడా మనం అతి త్వరలో చూడాల్సిన అవసరం ఉంది. మనతో పాటు మాట్లాడేందుకు రైట్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, నా వాయిస్ క్లియర్గా ఉందా? రైట్ చెప్పండి. రైట్. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరి ఎలా చూడాలి? ఎల్ఓసి దగ్గర అయితే ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ధీటుగా భారత్ జవాబిచ్చింది. ప్రస్తుత పరిస్థితులను ఎలా చూడాలి? డెఫినెట్గా విజయ్ గారు, మొన్న పహల్గామ్ ఏదైతే ఘటన జరిగిందో ఆ రోజు నుంచి అయితే అమాయకులైనటువంటి హిందువుల మీద మరి ఆ రోజు టూరిస్ట్ వెళ్తే అనవసరంగా అన్యాయంగా అరాచకత్వంతో ఆ రోజు అయితే దాడి జరిగిందో డెఫినెట్ గా దేశ ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ఒక్కరే కాదు, దేశ ప్రజల్లో ఏదైతే ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ అమాయక ప్రజల మీద దాడి ఏదైతే జరిగిందో, కావాలని హిందూ జాతి మీద మరి క్రూరమైన మరి ఏదైతే చర్య తీసుకున్నారో, వాళ్ళు కావాలనుకొని చేసారో, డెఫినెట్ గా దానికి బదులుగా ధీటుగా భారత్ ఎట్టి దాని తర్వాత అయితే భారత్ పాక్ సంబంధాలు అయితే బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందన్న చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక మనతో మాట్లాడేందుకు స్క్రీన్ కొంచెం తిప్పుడు. రైట్. మనతో పాటు చర్చలో పాల్గొన్నందుకు కేఎస్ ప్రసాద్ గారు, అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతంగా భారత్ పాక్ మధ్య అయితే యుద్ధ మేఘం కమ్ముకుంది. ప్రస్తుత పరిస్థితులను అలా అంచనా వేయచ్చు? రాబోయే రోజుల్లో యుద్ధం కూడా వస్తుందని చెప్తున్నారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళకి మీకు కూడా నమస్తే సార్. సార్, నేను ఒక విషయం చెప్పగలను. మూలన పడి ఉండి తిండికి లేక అల్లాడి చస్తున్న ఒక పాకిస్తాన్తో యుద్ధం అనే దానికన్నా వాళ్ళ దగ్గర ఉన్న మిలిటెంట్లని, ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తించే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ప్రపంచ దేశాలతో ఏకమై ఏరిపరియాలి. మనం ఇజ్రాయెల్లాగా తలుచుకొని ఆ గజా మీద అట్ల మీద ఎలా పాలస్తీనా ఎలా చేస్తున్నారో అట్లా కనుక చేస్తే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ భారతదేశం అనేది ఒక శాంతికామక దేశం. యుద్ధం చేసే అంత పరిస్థితుల్లో మనం కూడా అంత ఫైనాన్షియల్ ఎబిలిటీస్తో అయితే లేము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, సీజ్ ఫైర్కి వ్యతిరేకంగా వాళ్ళు చేసినప్పుడు, తర్వాత సివిలియన్స్ వాళ్ళు ఎప్పుడైతే చంపారో, ఫస్ట్ ఆఫ్ ఆల్
కరోనా పాండమిక్ దగ్గర నుంచి ఒక ఆర్మీ జనరల్ ఆయన స్థాయి ఆయన చెప్పడం ఏంటంటే 1,85,000 మంది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఈ అగ్నివీరులు ఏవో చెప్తున్నారు కొత్తగా. తర్వాత అక్కడ గవర్నమెంట్ ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ ఉన్న తర్వాత కూడా పోలీస్ విభాగం అన్నది ఎక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్తోనే ఇది జరిగింది అన్నది వాస్తవం. మీరు ఒక సంబంధించిన మా ఇంటి దగ్గర ఒక అతను వెళ్ళొచ్చాడు, అదే ప్లేస్కి వెళ్ళొచ్చాడు. సో ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు ఏంటంటే పక్కనున్న ఫారెస్ట్లోంచి ఏమీ కాకుండా అలవాగ్గా వస్తే సెక్యూరిటీ ల్యాప్సెస్ని అడ్రస్ చేయవలసిన బాధ్యత కేంద్ర భద్రత మీదే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ డిఫెన్స్ అలొకేషన్స్ ఎట్లా ఉంటున్నాయో కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజున్న బీజేపీ గవర్నమెంట్ అనునిత్యం వాళ్ళు ఫుడ్ డౌన్ చేస్తూ మాట్లాడుతుంది ఏంటంటే టెర్రరిస్ట్ చర్యల్ని ఇలాంటి వాటిని ఎక్కడ ఎంక్రోచెస్మెంట్ ఉంది. కానీ ఓవరాల్గా మీరు చూసుకుంటే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కూడా జరిగిన తీవ్ర పరిణామం కింద నేను అభివర్ణించాలి. 23 మంది ప్రాణాలు అసూలు బాసడం అంటే వాళ్ళు స్పెసిఫిక్గా వెళ్ళి మోడీకి చెప్పుకోన్నట్టుగా అండ్ వీలైతే ఓన్లీ హిందువుల్ని ఐడెంటిఫై చేయడం. ఒక ముస్లిం సోదరుడు అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతను చేయవలసిన సాయం చేసి ఆ గన్ లాక్కోవడానికి కూడా ప్రయత్నించాడు. అంటే ఇవాళ హిందూ ముస్లిం హార్మోనీని ఎలా దెబ్బతీయడానికి పాకిస్తాన్ అన్న దగ్గర మీరు అది గమనించుకోగలిగితే దీనికి విదేశాల్లో ఉన్న మొత్తం దేశ విదేశాలన్నింటినీ ప్రేరణకు గురి చేసి వాళ్ళని ఎలిమినేట్ చేసే కార్యక్రమం ఎంత చేస్తున్నా సరే ఎక్కడో దగ్గర అమెరికా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుందని వీళ్ళేవో G20 సదస్సులు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అనవసరం గాలి కబుర్లు. ఇప్పుడు ఈ అజిత్ దోవల్ అనే వ్యక్తి ఉన్నాడు. సాధారణంగా నాకు తెలిసి నా దృష్టిలో అయితే ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరైనా రిటైర్ అయ్యారంటే ఇంకా అతనికి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయని అర్థం. కానీ స్టిల్ హీఈస్ గివింగ్ ఆల్ సెట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని వచ్చిన తర్వాత కూడా ఆయన కారులోనే వెళ్ళడం, ఇంకా అవుట్డేటెడ్ ఐడియాలజీ అవి ఏదో మనకి సర్జికల్ స్ట్రైక్స్ భారతదేశంలో ఎప్పుడూ కానట్టు యాజ్ ఇఫ్ దిస్ ద ఫస్ట్ అవర్ టైం అన్నట్టు దాన్ని ఏమో ఒక సినిమా రూపంలో చూపించడానికి వీటి మీద ఉన్న శ్రద్ధ నిజంగా సెక్యూరిటీ ల్యాప్సెస్ని ఈరోజు గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం అఖిలపక్షం ఉంది వాళ్ళ సాయంత్రం దాంట్లోంచి ఎట్లాంటి సత్వర నిర్ణయాలు వస్తాయో వేచి చూడాలి. ఎందుకంటే ఇది తీవ్రంగా ఎంటైర్ భారతాన్ని తలదించుకొని, ఎందుకంటే కాశ్మీర్ లోయలో కూడా కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో 6 నెలలే ఏదైనా బిజినెస్ యాక్టివిటీ ఉంటుంది, అది కూడా సమ్మర్. మిగిలిన 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటాయి. వాళ్ళకి దైనందిన జీవితం కూడా చాలా కష్టం ఉంటుంది. ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను గౌరవ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ అక్కడ ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేయకుండా వాట్ సార్ట్ ఆఫ్ డ్రాస్టికల్ డెసిషన్స్ దిల్ టేక్. మరి ఇప్పటిదానికి ఒక డెమోక్రసీ ఆర్టికల్ 370 రద్దు చేసి ఒక ఫెడరల్ సిస్టంలో ఒక స్టేట్కి ఇస్తున్న గౌరవాలు ఒకసారి గమనించండి. అత్యంతం మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఈ విధమైన విపత్కర పరిణామాల్లో ఒక స్టేట్ గవర్నెన్స్ని ఇన్వాల్వ్ చేయకుండా ఎట్లా? అండ్ దీనికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే ఈ తాసారం ఈ విధంగా జరుగుతున్న దాని మీద ప్రజలకు జవాబుదారీతనమే కదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు. మీరు ఇంకోటి గమనించారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారో, గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి చర్యలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఈ ముస్లిం అది పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు అక్కడ ముస్లింలలో ఎవరో ఒకళ్ళు కాశ్మీర్ ప్రాంతంలో ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. అంతపాటు డిబేట్లో పాల్గొనేందుకు అర్జున్ గారు రిటైర్డ్ కర్నల్, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సార్, పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య యుద్ధం వస్తుందంటున్నారు. ఇప్పుడు పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత పరిస్థితులు కూడా మారిపోయాయి, ఎలా చూడాలి? అవును, అంటే ఇక్కడ ఏదైతే పహల్గామ్లో దాడి జరిగిందో హిందూ జాతి మీద, హిందువుల మీద అమాయకంగా ఏదైతే జరిగిందో డెఫినెట్ గా వాటి మీద ప్రతీకార చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఉగ్రమూకలు సంవత్సరాల కొద్దిగా భారత్లో చొరబడి మరి ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి కాల్పులు చేసుకుంటూ జరుపుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉగ్ర మూకలు ఎక్కడున్నా కూడా ప్రతీకార దాడి డెఫినెట్ గా ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళు పట్టుకొచ్చి మరి వాళ్ళకి ఏదైతే చూపించాలనుకుంటున్నామో ఆ ప్రతీకార చర్యలు మాత్రం డెఫినెట్ గా ఉంటాయి. దీనికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది, ఈ ఉగ్ర మూకలకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఉగ్ర దాడి చేయాలనే ఒక ఆలోచనతోటి జాతుల మధ్య ఏదైతే మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టడానికి, వైషమ్యాలు రెచ్చగొట్టడానికి చేస్తున్న కుట్రగా ఈ పాకిస్తాన్ కనపడతా ఉంది. పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వారు మన స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మరి ఇలాంటి ఉగ్రమూకలు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని అమాయకులైన హిందువుల మీద మరి మతాన్ని అడిగి చంపడం అనేది డెఫినెట్ గా భారతదేశ ప్రజలు కానీ, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద ప్రతీకార చర్యలు ఉండాల్సిందే. వాళ్ళని
పట్టుకొచ్చి మరి వాళ్ళని ఏం లేకుండా ఏదైతే కూకటి వేలతోటి మరి వాళ్ళని నిర్మూలించకపోతే రేపొద్దున ఇష్టం అని చెప్పి ఆలోచన. పాకిస్తాన్కు తిండి లేకుండా నీళ్లు లేకుండా కూడా ఇలాంటి రైట్ దుర్మార్గమైన రైట్ దాడులకి వెంకటరెడ్డి గారు మీ మీ తెగబడుతుందంటే మీ మీ definitely కెమెరా సరిగ్గా పనిచేయట్లేదు, ఫ్రీజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సార్ మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో పాటు అర్జున్ గారు ఉన్నారు, అర్జున్ గారితో మాట్లాడుతాం. అర్జున్ గారు నమస్తే అండి. సార్ పహల్గామ్లో జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా అక్కడ ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. సెక్యూరిటీ విషయంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. మరోపక్క భారత్ పాక్ మధ్య ఈ సంఘటన తర్వాత యుద్ధం వస్తుందనే ఒక చర్చ నడుస్తుంది. స్వతంత్ర టీవీ స్టాఫ్ అందరికి నా నమస్కారములు. మళ్ళీ ప్రేక్షకులకి స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. డిబేట్ పాల్గొన్న ఎవరు వ్యక్తి పేరు పివి రెడ్డి అని చెప్పేసి మిస్టర్ పివి రెడ్డి వాళ్ళకి కూడా నమస్కారం అండి. ఇంకొకరు పెద్దలందరికీ నా నమస్కారం. సార్ చెప్పండి. మనము గవర్నమెంట్ ఒక డిసిషన్ చెప్పేసింది పాకిస్తాన్ గురించి. వాళ్ళ పౌరులు ఎవరు మన ఇండియాకి రాకూడదని చెప్పేసి, నెక్స్ట్ వచ్చి వాళ్ళకి సింధు నది వచ్చి ఒప్పందం దాని తర్వాత క్యాన్సిల్ చేయించాలని చెప్పేసి, దాని తర్వాత వాట్స్ కాల్డ్ ఈవెన్ సిమ్లా అగ్రిమెంట్ దాన్ని కూడా క్యాన్సిల్ చేయని చెప్పేసి మనం చేసాము. వాళ్ళే క్యాన్సిల్ కూడా దానికి ఇచ్చేసారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదండి. ఇక్కడ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ, ఇట్స్ నేషనల్ ఇష్యూ. ఓకే, మనము ఒక ఉమ్మడిగా ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇందులో కాబట్టి పాల్గొంటూ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇందులో సపోర్ట్ చేస్తూ మనం చేయాలి. ఫస్ట్ ఇప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ అని చెప్తున్నారు. సెక్యూరిటీ ల్యాబ్స్ వచ్చి ఎక్కడ కాలేదండి. సెక్యూరిటీ ల్యాబ్స్ వచ్చి ఇది వచ్చి ఒక రిసార్ట్ లో సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి ఎక్కడ రాసి పెట్టలేదండి. కేవలం దట్ ఈస్ కాకపోతే లా అండ్ ఆర్డర్స్ కాకపోతే ఇష్యూ అంటే వాళ్ళు బార్డర్ లో ఉంటారు అంతేగాని ఇక్కడ మన రిసార్ట్ లో వచ్చి లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఉండాల్సింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం అట్ ది స్టేజ్ వీళ్ళని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం మనది కాదు. ఇప్పుడు బీయింగ్ కాకపోతే కల్నల్, రిటైర్డ్ కల్నల్, పుట్టింగ్ 38 years సర్వీస్ ఇన్ ఆర్మీ. నేను చెప్పేది ఏమంటే నేను మొన్న కూడా ఇదే చెప్పాను మీకు విషయంలో. దో దే లెట్ దెమ్ కాకపోతే డిక్లేర్ వార్. ఓకే, మనం రెడీగా ఉన్నామండి. ఇక్కడ ఒకవేళ వారికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటే మనం ఇంకా సిద్ధంగా ఉన్నాం. మనం ఎలాగో అంటే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ మన దగ్గర ఉన్న వెపన్స్ కంపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర 1% ఉంటే మన దగ్గర 4% వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. సెకండ్ ఇష్యూ, బలగం ఆఫీసర్స్ అయినా కానీ, మిడిల్ ర్యాంక్స్ జేసీఓస్ అయినా కానీ, ఓవర్స్ అయినా కానీ వాళ్ళ దగ్గర ఒక వంతు ఉంటే మన దగ్గర వచ్చి 4 వంతులుగా కాకపోతే స్ట్రెంత్ ఉంది, బలగం ఉంది మన దగ్గర. వాళ్ళకి ప్రస్తుతానికి కానీ అర్జున్ గారు ఎంత బలగం ఉన్నా కానీ ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఉగ్రదాడులు ఎందుకు ఆపలేకపోతుందంటారు? ముఖ్యంగా 370 తర్వాత అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. ఇలాంటి పరిణామాల్లో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇంకా సెక్యూరిటీని టైట్గా ఉంచాల్సిన పరిస్థితుల్లో అంత దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు రిసార్ట్లో అక్కడ ఇక్కడ పోలీసులు కానీ లేకపోతే సైన్యం కూడా ఉండదని చెప్తున్నారు, కరెక్టే. కానీ కాశ్మీర్ మొత్తం కూడా చూస్తే కనుక ఇప్పటికీ కూడా అక్కడ సైనికులు ఉన్నారు, అక్కడ పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆ దాడి జరిగిన ప్రదేశంలో అయితే ఎక్కడ ఎవరు లేరు అనే మాట వినిపిస్తుంది. మరి నేను అదే చెప్తున్నాను కదండి, దాడి జరిగిన ప్రదేశంలో బీయింగ్ ఏ రిసార్ట్ ట్రెక్కింగ్ ఏరియా అది. ఓకే, అక్కడ మామూలుగా వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? కాకపోతే టూరిస్టులు వచ్చారు అక్కడికి. ఓకే, నేను అది చెప్పడం లేదు. ప్రస్తుతానికి వచ్చి అక్కడ సైనికులు ఉండాలని చెప్పేసి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనికులు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలతోటి అక్కడ వెళ్తారండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు. దట్ ఈస్ అప్ టు కాకపోతే మాకున్న కాకపోతే కమాండ్ వచ్చి నార్థన్ కమాండ్ అనేది ఉందండి. ఇక్కడే నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఉదంపూర్ లో ఉంటుంది. ఓకే, వాళ్ళ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ వస్తాయి. మా సైనికుల నుంచి మా జవాన్లు వచ్చి అక్కడ కాపు కాస్తారు. దట్ ఈస్ కాకపోతే సెక్యూరిటీ ఇస్తాం మేము. సో సెక్యూరిటీ ఆన్ డిమాండ్, సెక్యూరిటీ ఆన్ అవర్ ఓన్ కాదు ఉండదండి. ఆర్మీలో వచ్చి సెక్యూరిటీ ఆన్ డిమాండ్. ఓకే, ఆన్ డిమాండ్ ఎలాగంటే ఇప్పుడు దేశ సంరక్షణ to defend the nation from the national aggressions. ఓకే, మన శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. అది నా ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఉగ్రవాదులు ఎలా వచ్చాయంటే సైనికులే దీనికి వచ్చి దోహదం చేసి అని చెప్పి దీన్ని ఒప్పుకోనండి. ఓకే, దెర్ ఆర్ 2 of this thing of the border. That is, one is extremely north,
అండ్ వచ్చి దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ రాజస్థాన్ అంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ కాకపోతే దిస్ థింగ్ పంజాబ్. సో అక్కడి నుంచి కూడా జొరబడి వచ్చిండొచ్చు. సో దీనికి వచ్చి మనం డిక్లేర్ చేయలేము, కరెక్ట్ గా మనం రూల్ అవుట్ చేయలేము ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. కానీ వచ్చే వాళ్ళని వచ్చి మన వాళ్ళని వచ్చి మనం ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసిపోయారు. డ్యామేజ్ అంటే ఒక్క లైవ్ అయినా కానీ 100 మందితో సమానం. మనకు ఒకరు చనిపోయినా, 28 చనిపోయినా, 30 మంది చనిపోయినా మనకి ప్రాణాలే. కానీ వాళ్ళని డ్యామేజ్ చేసిపోయారు. అది దట్టు ఎలాగా, ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ వచ్చి కాబట్టి ఇక్కడ టూర్ చేస్తున్నాడు, ఒక 4 రోజుల టూర్ లో. సో ఆ టూర్ లో వీళ్ళని చంపడం వచ్చి చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, పాకిస్తాన్ మనకు ఎంత డ్యామేజ్ చేయాలని ప్రయత్నించినా మనం డ్యామేజ్ కామండి. ఒక ప్రాణాలు తీసుకున్నారు, ఒప్పుకుంటాను నేను. ప్రాణాలు ఇంత క్రితం కూడా వాళ్ళు తీసుకున్నారు, ఒప్పుకుంటాను. ఈవెన్ రానా ఇప్పుడు ప్రస్తుతానికి మన కస్టడీలో ఉన్నాడు. దీంట్లో వచ్చిన లాస్ట్ టైం కాకపోతే 5 స్టార్ హోటల్ అదంతా కాకపోతే అతను కూడా మన దీంట్లో ఉన్నాడు. వాళ్ళంతా ఒక ఒక్కుమ్మడిగా మన మీద అటాక్ చేయాలని చూస్తున్నారు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, అదే సైనికునిగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారు డిక్లేర్ చేసిన వాళ్ళంతా తన వారు డిక్లేర్ చేయరు. వాళ్ళు వచ్చి మనల్ని కవించాలని చూస్తున్నారు, ఇరిటేషన్ చేయాలని చూస్తున్నారు. దానికి వచ్చి మనం భయపడకూడదు. ఓకే, ఈ డ్యామేజ్ జరిగింది, మన ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయాలే తీసుకుంది. ఐ వాంట్ టు అప్రిషియేట్ చూడాలి అర్జున్ గారు, ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాము. అయితే ఇప్పుడు ముందుగా ఒక బ్రేక్లోకి వెళ్దాం, బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత అయితే ఒక రకమైన భారత్ ప్రజల్లో అయితే ఉద్రేకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్తో ఇంకొకసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి అనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ చేసే పరిస్థితి ఉందో ఇప్పుడు? ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ అవన్నీ సర్వసాధారణం సార్. ఒక కర్నల్ గారికి మనకన్నా బాగా తెలుసు ఆయనకి. అవి ఆర్మీ ట్రేడ్ సీక్రెట్లు. మన ఈ రోజు జరిగిన దానికి ఆల్రెడీ వాళ్ళకి సర్జికల్ స్ట్రైక్స్ చేసేసి ఉంటారని కూడా నేను సగర్వంగా చెప్పగలను, ఆర్మీ బలగాల మీద మనకున్న రెస్పెక్ట్కి. కర్నల్ సార్ హ్యాపెన్ టు బి రిటైర్డ్ ఆఫీసర్. ఆయనకి ఆ భారత ఈ వ్యవస్థ మీద ఆయనకున్న గౌరవానికి ఆయన ఎప్పుడూ ఈల్డ్ ఎవరు మాట్లాడరు కూడా. సో కానీ అసలు వాస్తవం ఏంటంటే 1,85,000 మంది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఫస్ట్ థింగ్. సెక్యూరిటీ అంటారా, ఆయన అగ్రిగేట్ 30 మీటర్స్ 40 మీటర్స్కి ఒక మిలిటరీ బలగం ఉంటుంది సార్. అన్నట్టు ఆయన సార్ అన్నట్టు ట్రెక్కింగ్ ఏరియాలో అక్కడ మీకు సెక్యూరిటీ ప్రొవైన్స్ కుదరకపోవచ్చు అన్నది కాన్సెప్టే కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ పోలీసింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఇవాళ మిలిటరీ అధికారులు పర్యాటక రంగంకి సంబంధించిన జన గ్యాదరింగుల దగ్గర ఒక అడవిలోంచి చొచ్చుబాట్లు చొరబాట్లు మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు. సో అక్కడ ఒక యాంటిసిపేషన్ ప్రొడక్షన్ అనేది టోటలీ. కాశ్మీర్ కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వేర్పాటువాదం ఉంది, 370 ఆర్టికల్ రద్దు తర్వాత కొన్ని గొడవలు జరిగాయి, ఇవన్నీ ఉన్నాయి కనుక ఖచ్చితంగా అక్కడ కొంత ట్రెక్కింగ్ ఏరియానే కాదు మొత్తానికి కూడా సైనికులు కొంత పహారా కాయాల్సిన పరిస్థితే ఇప్పుడు. ఆబ్వియస్లీ సార్, పహారా వాళ్ళు నిరంతరం శ్రమిస్తున్న నిజమైన దేశభక్తులు వాళ్ళే. కానీ ఇక్కడ మెయిన్ అప్రహెన్షన్ ఏంటంటే, మన గౌరవ ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటన ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు ఇవి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. రెండోది, ఇక్కడ మీకు సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దే కెన్ టేక్ ఎ కాల్ ఆన్ దిస్. బట్ ఈ అజిత్ దోవల్ అటు ఈ ఓవర్ యాక్షన్లు దేనికంటాను అసలు? వీళ్ళెవరు జాతీయ సలహాదారు భద్రతా దీని మీద గత అనుభవాలను నెమరు వేసుకుని చేసే దగ్గర ఆ పడడానికి మరి మన ఈయన ఎవరండి జనరల్ బక్షీ గారు ఏమన్నారు ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు జనరల్ బక్షీ గారి కన్నా నాకు తెలిసి ఆ స్థాయికి అయితే అజిత్ దోవల్ గారు అయితే ఎదగలేదు కదా. ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు, జనరల్ స్థాయి అయితే కాదు కదా. ఒక జనరల్ గారు అబ్జర్వేషన్స్ ఎట్లా ఉంటాయి అన్నది ప్రాథమిక పరిగణనలే కదా. ఈ ప్రాథమిక పరిగణనలో వ్యవస్థాగత నిర్మాణం జరిగినప్పుడు ఇలాంటివి చొరబాట్లదారులతో జరుగుతున్న తీవ్ర మానవ ప్రాణ రక్షణ కల్పించవలసిన బాధ్యతకి డెంట్ పడినప్పుడే కదా ఇలాంటి చర్చనీయాంశాలు అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ పాకిస్తాన్తో యుద్ధం మనం చేసే అంత నేపథ్యం మన దగ్గర ఉండొచ్చు, మన సామర్థ్యం చాలా గొప్పది, ఇది కాదు కదా. ఒరిజినల్ ద టెండెన్సీ ఆఫ్ భారతదేశం ఇస్ శాంతి కామక దేశం. ఈ పడడానికి కార్గిల్ వార్లు ఇవన్నింటిలోనూ వెళ్ళి పాకిస్తాన్ని ఛేదించుకొని రాలేమా?
కింద నుంచి పైకి వెళ్ళి కొట్టాం సార్. కార్గిల్ వార్ అంటే చిన్న విషయం కాదు. కింద నుంచి మన సైనిక సామర్థ్యం పైన ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా ఫైర్ చేస్తుంటే కూడా దాన్ని ఆ స్థావరాన్ని కాంకర్ చేసుకోగలిగాం. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ రెస్పెక్ట్ ఆర్మీ. కానీ దాని డజంట్ మీన్ దాట్ ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ భారతదేశం యొక్క అవుట్కమ్, భారతదేశం అనే చిత్రపటాన్ని ప్రపంచ దేశాల్లో మన పక్క తిరిగి చూసి దండం పెట్టి వెళ్తాయి. ఎందుకు? మనం ప్రతిరోజు పాకిస్తాన్తో పార్టీషన్ దగ్గర నుంచి తలకాయనొప్పి నిరంతరం ఉంది. ఎప్పుడైతే ఆ పిఓక దగ్గర, ఆ కాశ్మీర్ దగ్గర, మీకు ఇంకో విషయం చెప్తాను. ఇదే హైదరాబాద్ సంస్థానం విలీనం చేయడానికి మహానుభావుడు సర్దార్ పటేల్ గారు చేసిన దానికి ఎక్కడైనా చిన్న పొరపచ్చులోనే చెప్పండి. ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వెళ్ళారు, కాశ్మీర్ విలీనంలో ఏం చేశారో ఇప్పటికే తెలియదు. ఇప్పటికే అంబిగ్యూటీ పోదు. అవతల కాశ్మీరీ పండిట్స్కి రక్షణ ఉండదు, అవసరం కాశ్మీరీ సిటిజన్స్కి రక్షణ ఉండదు. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 370 పెట్టిన వాళ్ళు రద్దు చేసినా ప్రొటెక్షనే లేదు. మళ్ళీ డెమోక్రసీని పరిరక్షించడానికి ఒక ముఖ్యమంత్రి, మళ్ళీ ప్రజాస్వామ్యం, అన్ని కబుర్లు చెప్తారు. బట్ అక్కడ ప్రజాస్వామ్య ప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాడితో నేషనల్ హోమ్ మినిస్టర్ ఉన్న కన్ఫ్రంటేషన్ ఏ ఉండదు. హౌ దే కెన్ ఎరవేట్ అవుట్కమ్. తర్వాత ఐటీ విభాగానికి సంబంధించిన ఒక మిలిటెంట్ని బీజేపీ 2 years 3 years బ్యాక్ రిక్రూట్ చేసుకుంది ఐటీ వింగ్ అధ్యక్షుడిగా. అతను చూస్తే అతను మిలిటెంట్తో సంబంధంలోనే ఇంట్లో యానిమేషన్ దొరికింది. అంటే ఇదేమైనా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఎక్స్పెరిమెంటల్ గెయిన్ చేయడానికి ఇలా చేస్తున్న పనుల. ఎండ్ ఆఫ్ ద డే హూ ఇస్ ఆన్సరబుల్? ఇవాళ ఎంటైర్ దేశం సెక్యూరిటీ ల్యాబ్సెస్ మీద మాట్లాడుతుంది. ఇంటెలిజెన్స్ ఏం చేస్తాం సార్? ఇవాళ మొత్తం స్టేట్స్ అంతటికి అలర్ట్ ఇస్తున్నారు కదా, యుద్ధ మేఘాలు కమ్ముకొని ముఖ్యమంత్రులు పాకిస్తాన్ అంటే పంపించండి. ఈ పని ముందెందుకు జరగలే? చొరబాటుదారులు గతంలో ఎన్డీఏ, ఇప్పుడున్న ఎన్డీఏ, గతంలో యూపీఏ, వాళ్ళు చొరబాటుదారులు ఎలా వస్తున్నారు? అక్కడ లాస్ట్ టైం నేవీ సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోంచి ఓ బోట్ వేసుకుని రాలేదు బొంబాయి ప్రమాదం అప్పుడు. ఇప్పుడు అంతే కదా, వీళ్ళు అడవుల నుంచి వచ్చారు, వాళ్ళు బోట్లో వచ్చారు, ఏరా అయితే పల్లెడు కొట్టడానికి. మానవ ప్రాణాలు హిందూ దేశంలో ఒక అమెరికా వైస్ ప్రెసిడెంట్ స్థాయి పర్యటనలో ఉన్నప్పుడు దర్ ఎయిమింగ్ ఇస్ వెరీ క్లియర్. చూడండి. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా హిందువా ముస్లిమా తేల్చుకొని చేస్తున్నారు ఆ పని. దేర్ ఐడియాలజీ ఇస్ వెరీ క్లియర్. దీనికన్నా ముందు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇండికేషన్స్ ఇవన్నీ మనం ఇంటెలిజెన్సే కదా సార్. ఎందుకు ఈ చెవిలో గులువు తీసి పనికిమాలిన ఐడియాలని ఇచ్చి జాతీయ సలహాదారుడు, భద్రతా సలహాదారుడు, రక్షణ మంత్రి, నాకేమో ప్రధానమంత్రి గారు నాకు 56 ఇంచుల గుండు ఉంది. ఏం గుండు ఉంటే ఉంది? అపంశోపం తెలియని ఈ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇందులో 3 ఆర్మీకి సంబంధించిన వ్యక్తులను కోల్పోయాం, ఒక నేవీ ఆఫీసర్ని, 2 ఆర్మీ వ్యక్తుల్ని. దీనికోసమా? అంటే వాళ్ళ జీవితంలో ఒక రిలాక్సింగ్ టైం కూడా వాళ్ళకి మనం ఇవ్వకుండా వాళ్ళు ఏకంగా వాళ్ళు రిలాక్స్ అయితే చచ్చిపోతారన్న ఇండికేషన్ ఇస్తున్నామా? అంటే నిరంతరం గన్న పట్టుకొని 24 గంటలు డ్యూటీలో ఉండి వాళ్ళు కాపాడుకుంటూ మనం కాపాడాలి. ఇదే మనం వాళ్ళకి ఇచ్చే రిలాక్సేషన్. ఇది శోచనీయం కాదు సార్. ఆయన రిటైర్ అయిపోయారు, 35 సంవత్సరాలు సర్వీస్ అయినా ఇవాళకి కూడా ఆయన చెత్త చూసి ఆడుకుంటాడు. దిస్ ఈస్ వాట్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ. ఓ జాతీయ సలహాదారుని పెట్టినప్పుడు వాట్ ఈస్ ద అవుట్కమ్? ఎప్పుడో పాకిస్తాన్లో చిన్నపిల్లలు చేసి వాళ్ళ బురక వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, పెట్టకథలు చెప్పుకుని వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి రాగానే నెత్తిన పెట్టుకున్నాం. కంటిన్యూస్గా మన సోల్జర్స్నే మనం కోల్పోతున్నాం. పాల్గంలో 400 kg ఆర్డీఎక్స్, దిక్కుమాల చెక్ పోస్ట్, టోల్ గేట్లు ఎన్నో చూసుకోమనండి. ఏం సాధించారు? ఆర్మీ ఆఫీసర్స్నే కోల్పోయాం. ఈసారి వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ లేవు అక్కడ. బట్ విదేశీ పర్యటనప్పుడు మానవహాని జరుగుతుంది, మానవ నష్టం జరుగుతుంది. ఏంటంటారు? కారణం ఏంటంటారు? ముఖ్యంగా ప్రధాని ముస్లిం దేశాలకి పర్యటనకు వెళ్ళినప్పుడు ఎలా జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఇందులో మతలబ్ ఉందనా? ఆబ్వియస్లీ మరి యువర్ క్లైమింగ్ హిందూ అన్నప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి అక్కడ అనువుగా ఉండదు. ఎవరు? బంగ్లాదేశ్ చొరబాటుదారులు, లేదంటే పాకిస్తాన్ నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇంతకన్నా కొత్తతనమే ఉంది. దీనికి ఎట్ ద కాస్ట్ ఆఫ్ సివిలియన్స్. ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఇంటెలిజెన్స్ అలర్ట్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కనీసం క్లూ ఉంటుంది. కాబట్టి సార్ అడగని చెప్తారు. రైట్. అర్జున్ గారు మీరేమంటారు? ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సమాచారం ఏమీ లేదా? అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందంటారా? కొద్దిగా ఆయన పేరు ఏంటో నాకు తెలుసు. ప్రసాద్ గారు అండి, కేఎస్ ప్రసాద్ గారు. మిస్టర్ ప్రసాద్, యాక్చువల్లీ నమస్కారం అండి. చాలా గొప్పగా విశ్లేషించారు మీరు. యు ఆర్ సో ఎక్సైటెడ్ ఆల్సో. దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ రియల్లీ. ఇక్కడ ల్యాబ్సల్ గురించి మాట్లాడితే అంటే చూడండి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ని మనం డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఇక్కడ టోటలీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని కూడా చెప్పేదానికి కూడా కాదు ఇక్కడ. ఓకే, ఎలాగంటే అటు తిరిగి ఆర్మీ మీదే వస్తుంది ఈ ఇష్యూ. ఎటు పోయినా ఆయన కూడా అది కూడా ఆ మాట కూడా ఆయన చెప్పాడు ప్రసాద్ గారు. అటు తిరిగి ఆర్మీ మీదే వస్తుంది. కానీ ఆర్మీ ప్రతి ఒక్కటి చూడలేదండి. సారీ, లా అండ్ ఆర్డర్ చూడాలంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ,
ఇవాళ ఆర్మీ 30-40 మీటర్స్కి ఒక సోల్జర్ని పెట్టి మనం ప్రొటెక్ట్ చేస్తున్న కాశ్మీర్లో మీరు అన్నట్టు ఇలాంటి దగ్గర పోలీస్ ఫోర్స్ ఎందుకు లేదు? 17,800 మందిని పోలీస్ రిక్రూట్మెంట్ లేదు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో. అదే దట్ ఇస్ స్టేట్ టెరిటరీ కదా. అదే అదే రైట్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనము. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వాట్ ఈస్ ద రెమెడీ? మనము లాస్ట్ టైము పుల్వామాలో జరిగిన విషయం వదిలేస్తే, పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్స్ వచ్చి 50 మోర్ దెన్ కాకపోతే 40 మెంబర్స్ చనిపోయారు అక్కడ. అవునండి, 40 మెంబర్స్. ఇట్ హ్యాపెండ్ ఆన్ 14 ఫిబ్రవరి 2019. అవును. అప్పుడు ఇమ్మీడియట్ గా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం మనం. ఓకే, బాల్కోటలో పోయి చేసాము. ఇట్స్ ఓకే, రివెంజ్ అంతా అయిపోయింది. సెకండ్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మనము దీనికి రెమెడీ అని చెప్పేసి, దీనికి రెమెడీ వచ్చి గవర్నమెంట్ తరఫున ఒకటండి, మీ అందరికి చెప్పబోయేది, ఈవెన్ మీడియా కూడా చెప్పబోయేది, ఇట్స్ నాట్ ఏ కాబట్టి పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇష్యూ. ఓకే, దీంట్లో మనమందరూ ఒక ఉమ్మడిగా ఉండాలి. మన వేరియేషన్స్, డిఫరెన్సియేషన్ ఇక్కడ ఉండకూడదు. మనం ఫస్ట్ థింగ్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం 3 పాయింట్ల మీద మనం నిలబడాలి. ఒకటి, హై లెవెల్ మీద చర్చ, ప్రధానమంత్రి లెవెల్ మీద చర్చ జరగాలి ప్రధానమంత్రి దగ్గర. అది సఫలం కాకపోతే, నేను చెప్పాను, నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను ఇదే విషయం. అప్పుడు ప్రసాద్ గారు లేరు, చూడండి అతను ఎంత ఏగూపిస్తారో చూడండి. సెకండ్ ఇష్యూ, యూ హ్యావ్ టు అప్రోచ్ టు యుఎన్ఓ. ఒక పెద్దనలాగా కూర్చోయింది మనకు, ప్రతి ఒక్కటి మేము తీరుస్తాము, అది చేస్తామని చెప్పేసి. సో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, వాళ్ళు అప్రోచ్ చేయాలి. వాళ్ళు అప్రోచ్ చేసిన తర్వాత కానీ సఫలం కాకపోతే, వీ హ్యావ్ టు డిక్లేర్ ద వార్. హూ విల్ డిక్లేర్ ద వార్? ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ విల్ డిక్లేర్ ద వార్. So that things, these 3 things should be kept in mind. ఒకటి, ఫస్ట్ అది కాకపోతే ఇది కాకపోతే ఇది ఓన్లీ రెమెడీ. ఈ ముసుగులో గుద్దులాట మనకు అవసరం లేదండి. లాస్ట్ టైం ఆల్సో టోల్డ్ సేమ్ ద థింగ్. ముసుగులో గుద్దులాట అవసరం లేదు మనకు. ఇవాళ చనిపోయారు, కొన్ని రోజుల తర్వాత ఎవరు వార్తల్లో ఈ న్యూస్ ఉండవు. మళ్ళీ మీ మీడియా వాళ్ళే మర్చిపోతారు ఇది. రేపు పొద్దున మళ్ళీ ఇంకొక ఇష్యూ వస్తుంది, మళ్ళీ సైనిక బలం వచ్చి అక్కడ ల్యాబ్స్ అయిపోయింది, సెక్యూరిటీ ల్యాబ్స్ అయిందని చెప్పి చెప్తారు. మీరే చెప్తారు, సైనికులు వచ్చి కాకపోతే వాళ్ళని వదిలిపెట్టేశారని చెప్పి. ఎవరిని? ఉగ్రవాదుల్ని పట్టుకొని ప్లస్ మేమే పట్టుకుంటాము. దాని తర్వాత ఎవరికి అప్పు చెప్పాలి? మేము స్టేట్ పోలీసులకు అప్పు చెప్పాలి. పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంటరాగేషన్ అంటే అదంటూ ఇదంటూ కాకపోతే చేసి పెట్టి వాళ్ళని సంవత్సరాల కొద్దీ బతికిస్తున్నారు. నో, ఈజ్ దిస్ రెమెడీ ఫర్ దిస్? మీరు చెప్పండి ప్రసాద్ గారు. రెమెడీ ఫర్ దిస్? సార్ ఒకటే చెప్తున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ ఇండియన్ ఆర్మీ, అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద రాజ్యాంగంలో ది సెట్ ఆఫ్ అమెండ్మెంట్స్ హ్యాస్ టు టేక్ ప్లేస్. ఇప్పుడు ఈ అజిత్ దోవల్ అటు కూర్చొని ఏం చేయాలంటే ఇవి చెప్పాలి. ఇది మళ్ళీ ఆడోడు బొంబాయి దాడుల్లో దొరికినోడికి ఏమో పోలీస్ కస్టడీకి ఇచ్చి రోజు కోర్టులో రోజు బిర్యానీ తింటాడు, నా దేవసం తింటాడు అని మేపడం కాదు కదా. ఇట్ ఈస్ ఆర్మీ అన్నప్పుడు మా కథ మేము చూసుకుంటామండి ఆర్మీ వాళ్ళని. అదే చెప్తున్నాను సార్. మా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, నేను అదే రెమెడీ గురించి చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ది సెట్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ టాస్క్ అన్నది పోలీస్ పర్వ్యూలో కాకుండా ఇట్ నీడ్స్ టు బి అండర్ ఆర్మీ. మీకు ఆర్మీ కోర్ట్స్ ఉన్నాయి, ఆర్మీ జైల్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఈరోజు భారతదేశ ఆర్మీకి కనుక పాకిస్తాన్ వాడు దొరికితే ఆయన గోవపెట్ల సురక్షితంగా చేపడతారు. అదే మనవాడు దొరికితే మన గడ్డి మనకి పెట్టి వాడికి అప్పచెప్తున్నారు. యూఎన్ వాళ్ళు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా సార్. ఎంతమంది మన ఆర్మీ సోల్జర్స్, ఆర్మీ ఆఫీసర్స్ ఎంతమంది సఫరర్స్ ఉన్నారు. సో ఇవన్నీ మనకి ఆద్యంతం తెలిసి కూడా ఇన్ని బాధలు తెలిసిన వ్యక్తి కూడా లోపటుండి ఏం కథలు చెప్తున్నానన్నదే నా క్వశ్చన్. సినిమాలు తీయడానికి కాదు కదా సర్జికల్ స్ట్రైక్ అయిన తర్వాత. వాళ్ళ అనుపమ్ ఖేర్ను, కత్రినా కైఫ్ హస్బెండ్ ఇద్దరు ఖాళీగా ఉంటారు, వాళ్ళు పెట్టి సినిమాలు తీస్తుంటాడు కూర్చుని. దీనికోసం కాదు కదా. జాతీయ భద్రతా సలహాదారు ఉన్నప్పుడు వాట్ ఆర్ ద మేజర్ అప్రహెన్షన్స్, ఇట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ అండ్ ఇట్ హాస్ టు బి డిబేటబుల్. They need to give proper solutions. Hello, Prasad garu. Sir. In that case, I don't know your designation, what you are. Actually, in that case, I am my humble request to the government and my humble request to the authorities. Please give us this thing. అర్జున్ గారు కొంచెం మీరు కెమెరా కొంచెం దూరంగా పెట్టుకోరా. మాకు విస్తృత అధికారాలు మాకు ఇవ్వండి ప్లీజ్. I don't know your designation. I don't know who. Sir, I am a common man. I have been watching this from years together. End of the day, Indian solutions, Indian perspectives లో ఆర్మీ దగ్గర నుంచి తప్ప ఇంకెవరి దగ్గర నుంచి సొల్యూషన్ లేవు. మేజర్ బక్షి గారు కానీ గతంలో మనకి మానిక్ షా గారి దగ్గర నుంచి చూస్తున్నాం.
ప్రైమ్ మినిస్టర్ కూడా General కాంట్రడిక్ట్ Bakshi, చేసి General Bakshi. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ General ఆర్మీ అని Bakshi. చెప్పిన మహనీయుడు మాణిక్ షా గారు. అక్కడి నుంచి చూస్తున్న భారతదేశంలో వీళ్ళకి నిర్ణయాధికారం ఎప్పుడైతే మనం తగలబెట్టామో దౌర్భాగ్యం అలాగే ఉంది. ఇది గమనించుకోండి. మేజర్ బక్షి కాదండి, జనరల్ బక్షి, జనరల్ బక్షి. అదే సార్, సారీ, జనరల్ బక్షి గారు. మేజర్ బక్షి. సార్ సార్ రైట్ రైట్ ప్రసాద్ గారు ముఖ్యంగా మాకు అధికారాలు ఇవ్వండి, విస్తృత అధికారాలు మాకు ఇవ్వండి. ఇవ్వాలి సార్. తర్వాత చూడండి. మనకి మనది ఏంటంటే దిస్ ఇస్ అ డిప్లొమాటిక్ డెమోక్రసీ. డిప్లొమాటిక్ డెమోక్రసీ ఎలా ఉంటుందంటే మీతో కొంచెం అద్భుతాలు జరుగుతాయన్నప్పుడు మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడమే డెమోక్రసీ మీనింగ్ ఇక్కడ. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ నాట్ బీన్ డన్ లైక్ దిస్. And otherwise it would have not dealt in this fashion. We can make miracles. We can make miracles. Definitely. రైట్ That's the original efficiency and competency level of our Indian army. రైట్ అర్జున్ గారు మీరు కొంచెం కెమెరా కొంచెం దూరంగా పెట్టుకుని మాట్లాడండి, మీరు కనిపించట్లేదు. ఓకే రైట్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలకు ఇప్పుడు నిధులు అలాగే నేను ఇంటికి వచ్చున్నానండి. నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు స్టాప్ దిస్ కెమెరా Okay, బికాస్ నేను ఇంటికి వచ్చేసాను ఆల్రెడీ. రైట్ సార్ రైట్ నేను మళ్ళీ చేంజ్ చేస్తాను నేను. రైట్ సార్ రైట్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలకు నిధులు కానీ లేకపోతే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది నిజమేనని ఆ దేశ పాక్ రక్షణ మంత్రి ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఇది అమెరికా, బ్రిటన్ లేకపోతే పశ్చిమ దేశాల కోసం చేస్తున్నామని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఇది ఎలా చూడాలంటారు దీన్ని? సార్ ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ వార్, ఉదాహరణకి రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా, నెక్స్ట్ గజా, ఇవన్నీ ఎలా నడుస్తున్నాయో చూస్తున్నాం కదా. దానికి అగ్గికి ఆజ్యం పోసినట్టు మనం ఏదో డిప్లొమాటిక్ వెర్షన్స్ అన్నీ చేసుకుందాం వెళ్దాం అన్న దగ్గర ఇవాళ రిఫైనరీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి గల్ఫ్ దేశాలు ఇంట్రెస్ట్ చూపించాయి. నేను ప్రధానమంత్రి గారి పర్యటన తదనంతర పరిణామాలు. సో ఎప్పుడైనా పక్క దేశం ఒక ఏషియన్ కాంటినెంట్లో ఒకప్పుడు సార్క్ నేషన్స్ అని ఉండేది. ఇప్పుడు ఏది సార్క్ నేషన్స్లో ఇండియాకి వీటో పవర్ ఉండేది. ఇలాంటివి ఏమైనా వేషాలు వేస్తే తోక కత్తిరించే సామర్థ్యం మన దగ్గర ఉండేది. ఇప్పుడు ఈ G20లు B20లు అని ప్రజల్ని గాబరా పెట్టి మొదటి దానికే మోసం చేసుకున్న నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మోర్ ఓవర్ ఇవాళ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ అన్న దాంట్లో వాళ్ళకి ఇవాళ అన్యాక్రాంతమై అగమ్య గోచరంగా వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉంది. ఓ పక్క పేరుకి ఎలక్షన్స్ అవుతాయి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం గవర్నమెంట్లు పడిపోతున్నాయి, డెమోక్రసీ పరిరక్షణ జరగట్లే, ఆర్మీ వీటో పవర్స్, ఒకప్పుడు ముషరఫ్ గారి ధర్మం అనేది వీటో పవర్ అని ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్ల దగ్గర నిన్న స్టేట్మెంట్ సింధు అనేది అన్నప్పుడు అట్నుంచి వచ్చిన ఒక డెలిబరేషన్ చూడండి సార్. మూర్ఖుడితో యుద్ధం చేసి ఏం సాధిస్తాం? దేశం ఆల్రెడీ ఇద్దరు ప్రధానమంత్రులను కోల్పోయాం మనం. ఎలాంటి ప్రధానమంత్రులు? ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని. ఇలాంటి ముష్కరుల చేతిలోనే కదా ప్రాణాలు పోయి అలవి. ఈ రోజు ఉన్న కాశ్మీర్లో సెక్యూరిటీని చూసి ఎంత మీరు Z+ కేటగిరీలో ప్రొటెక్షన్ అన్నా సరే వాళ్ళ దగ్గర ఉన్న కుయ్యక్తులకి మన దగ్గర సమాధానం లేదు. వాళ్ళు నిరంతరం అదే పనిలో ఉంటారు కదా. వాళ్ళకి ఇంకేం సార్, నాకు తెలిసి ఒకప్పుడు మిలిటరీ ట్రైనింగ్లో నేను ఒకప్పుడు చిన్నప్పుడు ఐసిస్ ట్రైనింగ్ అంటే 5 లక్షల రూపాయలు ఇంట్లో వాడికి డిపాజిట్ గన్ ఇచ్చి వాడికి ఒక డిఫరెంట్ సెంటర్లో అనే ట్రైనింగ్ ఉంటుంది. వాడి ఐడియాలజీలో వాడికి అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఏం ఉండలేదు. ఇది సినిమాలు చూసి మీరేం ప్రభావితం అవ్వకండి. ఆయన మార్చేసాడే హీరోగాడు, అవన్నీ తపేల కబుర్లు. వాస్తవానికి వాడు కరుడు గట్టిన ఉగ్రవాది. వారి కర్కశత్వం ఎలా ఉంటుందంటే వాడి టాస్క్ నన్ను మిమ్మల్ని చంపాలంటే దాని మీద వాడు ఫోకస్ అయి ఉంటాడు తప్ప దేర్ ఇస్ నో డీవియేషన్ అట్ ఆల్. సరెండర్ అయిన తర్వాత వాడికి ఇంకొక ఆప్షన్ ఎక్స్ప్లోర్ కాదన్నప్పుడు వాడు ఏవో చెప్తూ ఉంటాడు. దిస్ ఈస్ వాట్ ద ఎక్స్క్యూజెస్ ఫార్చునేట్లీ వీఆర్ కన్సిడరింగ్. ఈ కసపగడితే అదే అయింది కదా. నాకు బిర్యానీ తినాలనుంది, నాకు ఏదో ప్రపంచం నాకు చిన్నప్పుడు తెలియక మా ఇంటి పరిస్థితులు ఇవన్నీ మనకెందుకండి. ఇదే కనుక ఆర్మీ అయితే దే వుడ్ హావ్ డెల్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆడ మూలాలు తీసుకొచ్చి తోలు తీసి చేతికి ఇచ్చిందరు. రైట్ సార్, ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. సార్, ఎలా చెప్పండి, సింధు జల ఒప్పందం అయితే అమలు చేస్తుంది మన దేశం, అయితే ఇంకొన్ని ఆంక్షలు కూడా పెట్టింది. దీని ద్వారా కొంచెం పాకిస్తాన్ దారిలోకి వస్తుంది అనే ఒక ఇది ఉంది, వస్తుందంటారా? సార్, ఒకటి నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు. ఎండాకాలంలో నీళ్ళు ఆపుతారు, వర్షాలు ఉప్పెల్లాగా వస్తున్నప్పుడు ఎడకెళ్తాయి అవి. ఇప్పుడు నిన్న దానికి స్టేట్మెంట్ ఒక ముష్కరుడు, వాడు ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. వాడు స్టేట్మెంట్ విన్నారా? ఏమన్నాడు? వీ వోంట్ ఈవెన్ హెజిటేట్ టు టేక్ ఎ డ్రాస్టిక్ కాల్ అగైన్స్ట్ ప్రైమ్ మినిస్టర్. నేను ఇందాక చెప్తుంది అదే. మనం ఒకటి అనుకుంటే టిట్ ఫర్ టాట్, చిన్నప్పుడు నువ్వు గిల్లినట్టు నేను కొట్టినట్టు కథలు కాదు. యు ఆర్ హెడ్డింగ్ విత్
పాకిస్తాన్ హై కమిషన్తోనో లేదా ప్రధానమంత్రి పాకిస్తాన్తో లేదా ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్తో మీరు డీల్ చేస్తే శాంతి సామరస్యాలు సాల్వాలు కప్పుకొని పప్పనాలు తిని రావచ్చు. కానీ వాళ్ళు ఎవరో తెలియని ఒక అజ్ఞాత వ్యక్తులతో మనం పోరాడుతున్నాం. వాడికి ఒక ప్రొటెక్షన్ పాకిస్తానే ఇస్తుంది. ఇంకా అర్థమయ్యే భాషలో అంటే దావూద్ ఇబ్రహీం గారు అక్కడే ఏడుస్తున్నాడు అని అందరికీ తెలుసు. ఏం చేయగలుగుతున్నాం? సినిమాలో అయితే డైరెక్ట్గా పారాచూట్ వేసుకున్నాడు ఇంట్లోకి వెళ్ళినట్టు అని ఇలా పట్టుకొచ్చి ఏరోప్లేన్లో తీసుకొచ్చినట్టు అవన్నీ చూపిస్తారు బాగానే. సినిమా ఓకే, అవి సినిమాలు. వాస్తవానికి ఆ పని చేయలేదు మన ఇండియన్ ఆర్మీ, చేయగలదు. కానీ వాడికి ఆ పాబంధకాలు క్రియేట్ చేస్తున్నాడు వాడు. మళ్ళీ రాజకీయ వ్యవస్థ. నేను ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ టేకింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. మళ్ళీ కన్నల్ గారు చెప్పినట్టే తీసుకెళ్లి పోలీసు వ్యవస్థ, దాని చుట్టూ బొంగరాలు గింగరాలు రాజకీయాలు, తోటకూర చెత్త చెదారం. కానీ వాస్తవం దీనికి మూలాల్ని సత్వర పరిష్కారం చేసేది ఆర్మీ. ఆర్మీకి ఎందుకు డిస్క్రిప్షన్ లేదు? ఇది మై ఛాలెంజ్. ఇఫ్ దే హ్యావ్ డిస్క్రిప్షన్, ఇప్పుడు మేజర్ జనరల్ గారు ఉంటారు, ఆయనకి సర్వసైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి గారికే రిపోర్ట్ చేయాలి. రాష్ట్రపతి గారు స్వతంత్ర వ్యవస్థ. మధ్యలో ప్రధానమంత్రి గారు ఇందాక నేను చెప్తున్నారు ప్రధానమంత్రి గారు డెసిషన్ తీసుకోవాలని. త్రివిధ దళాలకి కమాండెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవును. మళ్ళీ ప్రధానమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అంటే డెమోక్రసీ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్, అకార్డింగ్ టు దేర్ పబ్లిసిటీ అన్నది మనమే కన్సిడరేషన్ ఇచ్చుకున్నాం. సో దీంట్లో మనం ఎక్కడికి సొల్యూషన్ అంటే ఈ జన్మకి సొల్యూషన్ రాదు. ఓ ఫైనాన్స్ మినిస్టర్ వస్తాడు, నా దగ్గర బడ్జెట్ లేదు సార్, ఇంత డబ్బులు చాలా కష్టం, యుద్ధానంతర పరిణామాలు ఎలా ఉంటాయనో గంటకు అరికట్ చెప్తాడు. ఇదే ఆర్మీ నాకు తిండికి లేకపోయినా ఏమి లేకపోయినా బోర్డర్లో మంచులు ఎక్కడ దాకా పడిపోయి ఉంటాడు ఆయన, గన్ను మాత్రం వదలడు. చూస్తున్నాం కదా సార్ మనం. అది దట్ ఈస్ ద కమిట్మెంట్. కమిట్మెంట్ ఉన్నోడికి డిస్క్రిషన్స్ లేవు, డిస్క్రిషన్స్ ఉన్నోడికి కమిట్మెంట్ లేదు. సో ఈ కాంట్రడిక్షన్ ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. సో దీన్ని పాసిఫై చేయడానికి ఏమైనా ఉందా అంటే ఇట్ డెఫినెట్లీ రిక్వైర్ సమ్ సార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, గివ్ సమ్ డిస్క్రిషన్స్ పర్టికులర్ స్టేట్స్. ఇప్పుడు ఉదాహరణకి నక్సల్ ప్రభావితమైన అంశాల్లో పోలీస్ వ్యవస్థకో లేదా ఒక స్పెషల్ ఫోర్స్ ఇన్ ఆర్మీ షుడ్ బి డిప్లాయిడ్. వాళ్ళు ఎవరితో కన్ఫ్రంటేషన్ ఉండదు, దే కెన్ టేక్ ఎ కాల్. అలాగే ఆర్మీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, లేకపోతే ఇక్కడ కలకట్ట దగ్గర బంగ్లాదేశ్ చొరబాట్లు. గివ్ సమ్ రెస్పెక్టివ్ డిస్క్రిప్షన్స్ టు ద రెస్పెక్టివ్ ఫోర్సెస్. తోక జాడిస్తే తోలు తీసేస్తామన్న భయం ఉంటే అవుతాయి. ఇది ఎప్పుడైతే ఆ విధమైనది లేకుండా అక్కడ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ మీ వల్లనే వస్తున్నట్టు కొన్నారండి, మీరు ఇడిపోయారు కదా, మీరు బంగ్లా ఒకటి, అలాంటి అనవసరమైన చెత్త. దీనికి మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఎన్ని రకాల పర్యవేక్షణలో ఉంటారు వాళ్ళు, అలాంటి దగ్గర ఎవరు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి? ఇవి ఛాలెంజింగ్ క్వశ్చన్స్. వీటికి ఎవరైనా సమాధానం చెప్తే అజిత్ దోవల్ గారు చెప్పిన సంతోషమే. నేను అలా గద్దలో కెమెరా పెట్టి సినిమాలో చూపించినట్టు వదులుతాను తక్షణాన్ని, వాళ్ళు ఎరుబోగులు కాబట్టి నమ్మరు, మనకంతా తెలిసిపోద్ది, తర్వాత సినిమా తీసుకోవచ్చు. ఇది చాలాసార్లు చూసాం ఈ పెట్టకథలో. ఇది కాదు. ఇప్పుడు అడవులో నెమళ్ళు పట్టడం, ఇప్పుడైతే ఖచ్చితంగా గట్టిగా దెబ్బ కొడతామని చెప్పి ఏముంది, చచ్చి మూలపడిన పాకిస్తాన్ ఎవరిని, మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీనే. మిలిటెంట్స్ మీద వార్ ఎక్కడ పడుతుంది? ఆ స్థావరాలు ఎక్కడ? అది నీకు నాకు కాదు, ఓన్లీ ఇండియన్ రెస్పెక్టబుల్ ఆర్మీకే తెలుసు. బిఎస్ఎఫ్ వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇస్తే 2 నిమిషాలు తోలు తీసి వస్తారు. అది ఇచ్చేది ఎవడు? గవర్నమెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు మాట్లాడదాం దానికి. అఖిలపక్షం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద ఒక గంట ఏడుపు, రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న మీద, ఇందిరాగాంధీ మీద హలో లక్ష్మణ్ గంటన్నర ఏడుపు ఉంటుంది. ఆ ఏడుపుతో మాకెందుకు? అది ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఎంతవరకు రిక్వైర్మెంట్, దిస్ ఈజ్ వాట్ ద డెసిషన్ ఆర్మీ. నాకు మళ్ళీ ఇప్పుడు మాణిక్ షా గారు లాంటి మహనీయుడు మళ్ళీ పుట్టాలి దేశంలో. ఆ మహానుభావుడు ఒక్కడికే డిస్కషన్ తీసుకోగలిగే సామర్థ్యం ఉంది. ఈ హ్యాడ్ ఫుడ్ డౌన్ రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్, ఇది ఇలా జరిగితేనే ఇలా అవుతుందని. హీ హాజ్ నాట్ టేకన్ ఎనీ హ్యాస్టీ డెసిషన్స్. ఇట్ హస్ గివెన్ ఏ ప్రాపర్ సొల్యూషన్ అండ్ వీ వర్ దేర్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అయితే మీరు అన్నట్టు అక్కడ ఫుల్ స్టాప్ పడద్దు. ఏదేమైనా ఉగ్రవాదులు పదే మన దేశంలోకి అయితే చొరబాటుదారులుగా వస్తున్నారు. ముఖ్యంగా అది పంజాబ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే గుజరాత్ నుంచి అవ్వచ్చు, లేకపోతే పీఓకే నుంచి కావచ్చు. కానీ వాళ్ళకి ఆశ్రయం వేస్తుంది ఎవరు అసలు? ముఖ్యంగా మన వాళ్ళే ఇస్తున్నారు. మన వాళ్ళంటే ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లిమ్సే ఇస్తున్నారనే వాదన ఉంది సార్. ఇప్పుడు మనం ప్రతిసారి ఒక ముస్లిం కమ్యూనిటీని మనం బూచిగా చూపిస్తే, నిన్న ఒక అసూలు భాషన ముస్లిం ఆ గుర్రం వ్యాపారం చేసుకుంటాడు అతనికి ఏం అవసరం సార్? డోంట్ జడ్జ్ బై బుక్ విత్ హిస్ కవర్. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గంలో దేర్ హ్యావ్ లాట్ ఆఫ్ కమిటెడ్ సోల్స్. ఇండియన్ ఆర్మీలోనే ఉన్నారు అత్యంత మహారథులు. కర్నల్ గారిని అడగండి, ఆయనతో ఎంతమంది ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు పనిచేసి ఉంటారు సార్. అది చాలా తప్పు సార్. దట్ ఈస్ ఎ డెలిబరేషన్. ఇవాళ మీకు కాన్స్టిట్యూషన్ పరంగా ఇట్ ఈస్ ఎ సెక్యులరిస్టిక్ కంట్రీ.
వేర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎ డెకరం విత్ హార్మోనీ. ముఖ్యంగా కాశ్మీర్ లాంటి చోట్లయితే ఎక్కువగా ముస్లిమ్సే ఉంటారు కనుక వాళ్ళు ఎక్కువగా ఆశ్రమిస్తున్నారు, వేర్పడదలు కూడా వాళ్ళే ఉన్నారు కదా, అంటే వాళ్ళ మతానికి ఇచ్చే రెస్పెక్టు మామూలుగా ఈ సమాజానికి ఇవ్వరు కదా వాళ్ళు. సార్ అది ఒక బయాస్డ్ డెలిబరేషన్. ఇప్పుడు వాళ్ళలో మీరు అడగండి, 60% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ వాంట్ గో, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, దే డోంట్ వాంట్ గో ఇన్ టు ద పాకిస్తాన్. పాకిస్తాన్ కాశ్మీర్ ఇవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేనివి ఇండియా టుడే, సండే, ఇలస్టెడ్ వీక్లీ సర్వేలు ఎన్ని ఉన్నాయి నా దగ్గర. మోర్ దెన్ 70%. నో సార్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంట్రీ. ఈ కంట్రీ ప్రైడే మనం ఎవరినైనా గుండెల్లో పెట్టుకోగలం. మన భారతదేశం లౌకికవాదం 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే ఉందండి. నేనెవరు మాట్లాడడానికి దాని మీద. కానీ ఇక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ వాళ్ళేముంది, ఎవడో రాజకీయ పబ్బం గడుపుకోవడం కాదు మాట్లాడే పరికమాల మాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి గన్స్ ఎవరిస్తున్నారు, బాంబ్స్ ఎవరిస్తున్నారు, ఇది కదా సార్. గన్స్ ఈరోజు ఎక్కడ ఉంది? బీహార్లో ముస్లింలే తయారు చేస్తున్నారు గన్లు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రతి పరికమాల దగ్గర ఉంటాయి గన్లు అక్కడ. అవి ఎలా తయారవుతుంది? ఏదైనా పెద్ద రాకెట్ సైన్సా? అయితే రిలయన్స్ చిన్నంబానికి రఫేల్ డీల్ ఇవ్వడం అంత కష్టం అనుకుంటున్నారా? చాలా ఈజీ అది. ఇఫ్ దే కెన్ టేక్ ఎ కాల్, గన్ ఇంట్లో తయారు చేసే నేపథ్యాలు ఇంతమంది దగ్గర ఉన్నాయి. బాంబులు తయారు చేసే నేపథ్యాలు ఉన్నాయి. రైట్. అర్జున్ గారు ముఖ్యంగా ఇక్కడ సింధు జల ఒప్పందం మీద అమలు చేస్తుంటే అక్కడేమో సిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేసింది. దీన్ని ఎలా చూడాలి? దీనివల్ల ఇండియాకి ఏమన్నా లాస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇండియాకి ఎటువంటి లాస్ లేదండి. ఇండియాకి ఎటువంటి లాస్ ఉండదు. సిమ్లా ఒప్పందం అంత త్వరగా వాళ్ళు ట్రీటీ క్యాన్సిల్ చేసినంత మాత్రాన ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. ఓకే, లెట్ దెమ్ సిమ్లా ట్రీటీ కానీ కాకపోతే వాళ్ళని క్యాన్సిల్ చేసుకోమని పర్లేదు. ఫైనలీ వాట్ దే ఆర్ వాళ్ళకేంటి, పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఒక చిన్న లాజిక్ చెప్తానండి ప్రసాద్ గారు, మీరు కూడా సావధానంగా వినండి. ఒక చిన్న లాజిక్ చెప్తా. 71 వార్ జరిగినప్పుడు, డిసెంబర్ 1971లో వార్ జరిగినప్పుడు మనం లాహోర్ దాకా వెళ్ళాము. కానీ దాని తర్వాత మళ్ళీ ఇదైపోయిన తర్వాత, వారంతా ముగిసిన తర్వాత మనకి ఆ లాహోర్ ఇచ్చి వాళ్ళు వాపసు ఇచ్చేసాం మళ్ళీ మనకు. యాక్చువల్లీ మనం రాజు కాలంలో, అప్పటి కాలంలో వినుంటాం మనము, ఎక్కడైతే రాజు యుద్ధం చేసుకుంటూ పోతాడో, ఏ ప్రాంతాన్ని వరకు పోతాడో ఆ ప్రాంతం అంతా ఆక్రమించుకోవాల్సిందే. దట్ ఈస్ ద రూలింగ్ ఆఫ్ దోస్ డేస్. ఈవెన్ ఇప్పుడు కూడా అలాంటి రూలింగ్ ఉంటే మన లాహోర్ వచ్చే వరకు మన ప్రాంతమే ఇది. పాక్ లో అప్పట్లో పిఓకేలో వచ్చారు వాళ్ళు. అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ ఓన్లీ, పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. అప్పట్లో వాళ్ళు వచ్చారు, కొంతమంది స్థావరాలు ఏర్పరచుకొని, దాని తర్వాత మేము ఆక్రమించుకున్నాం. దట్ వాస్ టోటలీ రాంగ్. ఈవెన్ 71 ట్రీటీ ఆఫ్టర్ వార్ ఆల్సో 71 లో ఒక ట్రీటీ జరిగింది, ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం యాజ్ పర్ దట్ ఒప్పందం వీళ్ళు వచ్చి వాపసు వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళ క్రూరత్వము, వీళ్ళొచ్చి ఒక అన్మెచ్యూరిటీ మెంటాలిటీ మూలన ఆ పిఓకే అనే ప్రాంతం, మెయిన్ అక్కడ ప్లెయిన్ ఏరియా కాదండి, అది కొండల ప్రాంతం, అది మెయిన్ కొండల ప్రాంతం. వాళ్ళు దాన్ని ఎందుకు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు అంటే, మొత్తం తన భూమి ఎందుకు అంటే, దాని నుంచి కాల్పులు జరిపి, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, కార్గిల్ వారు జరిగినప్పుడు కొండల మీద నుంచి కాకపోతే మన మీద ఫైరింగ్ చేశారు. దట్ వాస్ ట్రూ యాక్చువల్లీ. సో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఒక బుల్లెట్ కింద నుంచి పైకి పోవాలంటే చాలా స్లోగా పోతుంది. అదే మీద నుంచి కిందకి రావాలంటే చాలా అతివేగంగా వస్తుంది. 200 కిలోమీటర్ దాని కెపాసిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 300 కిలోమీటర్స్ స్పీడ్ లో వస్తుంది అన్నమాట. సో అలాంటిది వాళ్ళు టార్గెట్ చేసుకొని పిఓకే మాది అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ టోటలీ రాంగ్. పిఓకే వాళ్ళు ఇవ్వలేందు మూలాన వాళ్ళకి చాలా విద్వేషం ఉంది మన మీద, ఇండియా మీద చాలా విద్వేషం ఉంది. ఫస్ట్ 65లో వారు ఓడిపోయారు, 71లో వారిపోయారు. మొన్న జరిగిన 1999లో కార్గిల్, ఇట్ ఈస్ నాట్ ఎ వార్, ఇట్స్ నాట్ ఎ డిక్లేర్డ్ వార్, ఇట్ ఈస్ ఎ ఆపరేషన్. బట్ హ్యూమన్స్ కాన్సెప్ట్ లో వార్ అంటారు అంతే కానీ ఇట్ ఇస్ నాట్ ఎ వార్. ఓకే, కార్గిల్ జరిగిన తర్వాత, కార్గిల్ లో జరిగిన ఉదంతంలో కూడా ఓడిపోయారు. మనం ఇంకొకటి, మనం ఈస్ట్ పాకిస్తాన్ వచ్చి బంగ్లాదేశ్ గా రూపొందించాం మనము. ఇవన్నీ ఖర్చులు వాళ్ళకు ఉన్నాయి మన మీద. వాళ్ళకి చాలా ఖర్చు ఉంది మన మీద. వాళ్ళకి దేవుడు భగవంతుడు అనేది ఒకటి, వాళ్ళకి ఒక వరం ఇస్తే మన మీద భస్మం చెంది కంపెనీ నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ ఇది కాదండి. మన భారతదేశం ఎవరికి భయపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందుగా అయితే సైనికునిగా చెప్తున్నాను. ఈవెన్ ఎవరిని అడిగినా, ఏ భారతదేశం సైనికుని అడిగినా వాళ్ళు చెప్పేది ఇదే,
మనం ఎవరి దగ్గరైనా నాట్ ఓన్లీ పాకిస్తాన్ చిన్న దేశం అండి మనకు. పాకిస్తాన్ చిన్న దేశం అని చెప్తున్నాను. వాళ్ళ బలగం మన బలగం కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఇస్ స్మాల్ 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 కాకపోతే కంట్రీ ఫర్ అస్. కానీ పాకిస్తాన్ విరవేగుతుందంటే బికాస్ ఆఫ్ కాకపోతే చైనా చైనా వచ్చి సపోర్ట్ చేస్తుంది. సో కానీ నో ప్రాబ్లం, చైనా కూడా ఏకమైన, కానీ మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వచ్చి, ఒకవేళ సిమ్లా అగ్రిమెంట్ వాళ్ళు క్యాన్సిల్ చేసినారంటే దాని నుంచి మనకి నష్టం ఏముంటుందండి? ఏం నష్టం ఏం లేదు. సింధు సపోజ్ మనం నీరు వచ్చి ఆపుదల చేస్తాం మనం. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ కమిట్ చేశారు, మేము వచ్చి దాడి చేస్తాము కాబట్టి ప్రాజెక్ట్ మీద దాడి చేస్తామని చెప్పేసి. ఒకవేళ ప్రాజెక్ట్ మీద దాడి చేశారు అనుకో, నష్టపోయేది ఎవరు? వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. యాక్చువల్లీ టిబెట్ నుంచి పుట్టిన కాబట్టి ఈ సింధు మన ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి పాకిస్తాన్ పోయి మళ్ళీ ఇండియాకి వస్తుందండి ఇది. ఓకే, వాళ్ళు మ్యాక్సిమం నష్టపోతారు. వాళ్ళు నష్టపోయింది వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ గోతులు వాళ్ళే దూకుంటున్నారు. అట్ ఈస్ ట్రూ. రేపొద్దున వారిని కాబట్టి డిక్లేర్ చేయొచ్చు, దేర్ ఇస్ నో డౌట్. ఒకవేళ వారు మేము డిక్లేర్ చేస్తామని కూడా ఈ బుధంతం కూడా రావచ్చు ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి. కానీ మనం భయపడాల్సిన పని ఏం లేదు. మనకి ఎటువంటి కాబట్టి భయం అక్కర్లేదు. మన దేశ ప్రజలు మనకు సపోర్ట్ ఇస్తారు, దేర్ ఇస్ నో డౌట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ, లేకపోతే బౌద్ధులు కానీ, లేకపోతే సిక్కులు కానీ, ప్రతి ఒక్కరు. అది దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కార్గిల్ వార్ లో జరిగిన తర్వాత, కార్గిల్ వారే అనుకుందాం అనుకోండి, అప్పుడు వచ్చి ఒక ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేయించాము. అప్పుడు ప్రతి ఒక్కరు మనకు డబ్బులు ఇచ్చారు. కానీ అర్జున్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని అయితే పాకిస్తాన్ రద్దు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా మూడో వ్యక్తి అనుమతి లేకుండా భారత్ పాకిస్తాన్ మాత్రమే చర్చలు జరుపుకునే విధంగా ఈ సిమ్లా ఒప్పందం ఉంది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల పీఓకేని మనం కనుక ఆక్రమించాలనుకుంటే ఈజీ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఓకేని మనం ఆధీనంలోకి తెచ్చుకోగలమా? సిమ్లా ఒప్పందం గురించి ఓన్లీ దీని నుంచి ఉంది. పంజాబ్ సిమ్లా ఒప్పందంలో ఏముందండి? ఇఫ్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఒప్పందం ట్రీటీలో, సిమ్లా ఒప్పందంలో మాక్సిమం ఏముందండి? ఈ పంచనదులు ఉన్నాయండి పంజాబ్ లో, పంచనదులు. ఓకే, సట్లైజ్ అది ఏదో మొత్తం 5 నదులు ఉన్నాయి. 5 నదులు ఇంత క్రితం ఏముండేది? కేవలం మనమే వాడుకునే వాళ్ళం. సిమ్లా ఒప్పందం ప్రకారం వాళ్ళకు కూడా కొంచెం ఇంత వాటా వాళ్ళు కూడా పోవని చెప్పేసి దాంట్లో కూడా రూలింగ్ ఉందండి. అది సిమ్లా ఒప్పందం అయింది. సో వాళ్ళు చేసుకున్నారు. ఇది పంజాబ్ అండి, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ వర్తిస్తుంది. కానీ మీరు పీఓకే అంటున్నారు. పీఓకే ఎక్కడుంది? అది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉందండి. అవునవును, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, దానికి దీనికి సంబంధం లేదండి. వాళ్ళు 2 యాంగిల్ గా చూస్తున్నారు. ఒకటి అడ్మినిస్ట్రేషన్ యాంగిల్ చూస్తున్నారు, ఇంకోటి వచ్చి కాబట్టి సెక్యూరిటీ యాంగిల్ చూస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఎప్పటికీ పిఓకే కావాలి. ఎందుకు పిఓకే కావాలని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. పిఓకే ఎందుకు కావాలంటే అది మొత్తం కొండ ప్రాంతం అండి. ఓకే, దాన్ని వాళ్ళు ఎందుకు ముంచుకోవాలనుకున్నా అంటే అక్కడ ఫిరంగులు పెట్టినా ఈవెన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెక్టే. నేనేమంటానంటే ఇప్పుడున్న పీఓకేని మనం కనుక తీసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచో మన దాంట్లో ఇండియాలో భాగమే అని చెప్తున్నారు. కానీ భాగమే అంటున్నారు, కానీ మరి అది మన ఆధీనంలో లేదు కదా. దాన్ని ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం లేదంటారా? ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పీఓకే మీద దాడి చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని మనం ఆధీనంలోకి తెచ్చుకోగలమా? అదే కరెక్ట్ పాయింట్ మాట్లాడారండి. ఈవెన్ విశ్లేషకులు మిస్టర్ ప్రసాద్ ఆల్సో, కాకపోతే యూ షుడ్ అగ్రీ విత్ మీ. కరెక్ట్ పాయింట్లు చెప్పారు. దీని గురించి నేనేమన్నా నా ఫస్ట్ పాయింట్ ఏమి చెప్పాను మీకు? హై లెవెల్లో మీటింగ్ జరగాలండి. ఇది నాట్ నీచే లెవెల్లో. విదేశాంగ మంత్రి లేకపోతే ఆ మంత్రి ఈ మంత్రి డిప్లొమాటిక్ వీళ్ళ దగ్గర నుంచి కాకపోతే ఇది డిస్కషన్ కాదండి. ఇది హై లెవెల్లో మీటింగ్, దట్ ఈస్ పిఎం టు పిఎం. ఓకే, వాళ్ళు పిఓకే వాళ్ళు కావాలంటున్నారు. ఇట్ ఈస్ టోటలీ నాట్, కాకపోతే రాంగ్. పిఓకే ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ పిఓకే, ఇట్ ఇస్ నాట్ కాల్డ్ యాజ్ పిఓకే. వాళ్ళు పేరు పెట్టుకున్నారు, మనం పేరు పెట్టలే. అది హలో చెప్పండి అర్జున్ గారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న పేరు ఇది. అదర్వైజ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ కాకపోతే ఇండియా. ఐ రిపీట్ దిస్ వర్డ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఓకే, వాళ్ళు ఎందుకంటే ఇది చేస్తారు. అందుకే మనం హై లెవెల్లో చర్చ జరిగిన తర్వాత వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ థర్డ్ పర్సన్, అదే ఇన్వాల్వ్మెంట్ చేయాలనుకుంటే యూనియన్ ఇన్వాల్వ్మెంట్ చేసి, ఓకే మీరు అనుకున్నట్టు ఈ పిఓకే అలాగంటే మనం లాహోర్ని ఎందుకు వదులుతున్నామంటే అప్పట్లో దాన్ని కూడా ఇండియా ఆక్యుపైడ్ లాహోర్ అని చెప్పి ఐఓఎల్ అని చెప్పిండొచ్చు కదా. అప్పుడు
మనం ఎందుకు వదులుకున్నాం? మనము ఇదే దీని గురించి మంచి గురించి కాబట్టి వదులుకున్నాం మనం. రైట్ రైట్ సార్, మనకు టైం అయింది, మళ్ళీ ఇంకోసారి చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ గారు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ ప్రసాద్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.